షలోమ్, గుడ్ మార్నింగ్ ప్రియులారా. పరమ తండ్రి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఈరోజు సాయంత్రం మనము నెల ఆరంభ దినం కూటమి, ఆయన సన్నిధిలో నెలపొడుపు కూటమికి మనము వచ్చి ఆయన ఆరాధించాల్సిన దినము. గత మాసమంతా ఆయన చేసిన మేలులను బట్టి, గత నెలంతా ఆయన చూపిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి, మరొక మాసమంతటికి మరో నెల అంతటికి కావలసిన ఆయన కృపను గురించి కీర్తిస్తూ, ఆయన కృపను కోరుకుంటూ, ఆయన బూర శబ్దం వినడానికి ఆయన సన్నిధికి రావాల్సిన దినము. కాబట్టి ఈరోజు సాయంత్రం నిలబడుపు కూటమి అందరూ వస్తున్నారని భావిస్తున్నాము. ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నారని మేము అనుకుంటున్నాము. అందరూ నిలబడుపుకు వచ్చి నిలబడుపు కూటమిలో ఆయన ఆరాధించి గణపరిచి, ఆయన బూర శబ్దం విని, ఆయన వాక్యమని ఆత్మసందర బూర శబ్దం విని ఆత్మీయంగా అందరూ కూడా మేలు పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ వస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క నెలపొడుపు కూటమికి ఆయన సన్నిధిలో మనము ఆ యొక్క నెల కింద భాగంలో ఇవ్వబడిన లేఖనము ఏంటంటే, నీతిమంతుని గుడారములో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. ప్రియులారా, ఈ దినం అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే, నీతిమంతుని గుడారములో, అవును, నీతిని నెరవేరుస్తూ, ఆ నీతిని మనం అనుసరిస్తూ, ఆ నీతిని గురించి పాటలు పాడుతూ, ఆయన మనకిచ్చిన నీతి ఎంతో గొప్పది. ఆ నీతిని గురించి పాటలు పాడుతూ, కీర్తిస్తూ, కొనియాడుతూ, ఆయన ప్రభావమును, ఆయన పరాక్రమమును, ఆయన పరాక్రమ కార్యములను గురించి, ఆ యొక్క నీతిని గురించి ఉత్సాహ సునాద గీతములు మన గుడారం నుండి వెలువడాలని పరమతన్ని ఆశపడుతూ వస్తుంటున్నాడు. ప్రియులారా, ఆయన మనకిచ్చే రక్షణ ఎంతో గొప్పది. ఆయన రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆ పొందుకున్న రక్షణ గూర్చి మనం ఆయనను కీర్తించాలి, కొనియాడాలి. ఆయన మనకి ఇచ్చిన నీతిని గూర్చి మనం ఉత్సాహించాలి, కీర్తించాలి, కొనియాడాలి. అనేకులకు మనం ఆ నీతిని ఆ పాటల ద్వారానూ తెలియపరచాలి, మనము మాటల ద్వారానూ తెలియపరచాలి. కాబట్టి మన గుడారములలో ఆయన యొక్క నీతిని గూర్చిన, ఆయన రక్షణ గూర్చిన, ఆయన యొక్క మహిమను గూర్చిన, ఆయన పరాక్రమ కాలను గూర్చిన పాటలు పాడుతూ ఉండాలి. తద్వారా మన యొక్క గృహము, మన గుడారము ఆయన మహిమతో నింపబడుతుంది, ఆయన తేజస్సుతో నింపబడుతుంది, ఆయన సన్నిధి కాంతితో నింపబడుతుంది. కాబట్టి నీతిమంతుడు గుడారంలో నుంచి ఆ రక్షణ గూర్చ సునాద గీతములు వినబడుతుంటే ఆ గుడారంలోకి ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. ఆయన దూతల సమూహముతో ఆ గుడారంలోకి దిగి వస్తాడు, ఆ గుడారంలో ఆయన నివసిస్తాడు. కాబట్టి అబ్రహాము గుడారము నిరంతరము ఆయన నీతిని గూర్చిన ఉత్సాహ సునాద గీతములతో వినబడుతూ ఉండేది. కాబట్టి ఆయన గుడారంలోకి ఆతిథ్యం తీసుకోవడానికి యెహోవా తన యొక్క దూతలతో కలిసి వచ్చి ఆ గుడారంలో ఆతిథ్యం తీసుకున్నాడు. తద్వారా అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళాడు. ప్రియులారా, మన గృహంలో కూడా ఆయన మహిమను గూర్చిన సునాద గీతములు, ఆయన నీతిని గూర్చిన, రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతములు నిరంతరం వినబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, అయ్యా, నీతిమంతుని గుడారంలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడును అన్నావు నాయన. అటు విధంగా మా గుడారంలో నుంచి కూడా నీ నీతిని గురించి, నీ మహిమను గురించి, నీ పరాక్రమ కార్యముల గురించి, మీరు ఇచ్చిన రక్షణ గురించి ఉత్సాహ సునాద గీతములు వినబడకు సహాయం చేయమని ప్రార్థిస్తూ స్వామి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.